హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే గోంగూర చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది అనమాట. నాకైతే గోంగూర ఫేవరెట్. అలాగే చూపించేస్తాను మీకు. గోంగూరలోకి ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఉండాలి. అలాగే ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలి. ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలానే పచ్చిమిర్చి, గోంగూర ఉడకబెట్టుకున్నాను. మంచిగా క్లీన్ చేసేసి ఉడకబెట్టేసాను అనమాట. ఇదైతే మిక్సీ చేసేసుకుంటాను. కొంచెం తక్కువ, ఒక తిప్పు తిప్పాలన్నమాట. మెత్తగా ఉడికిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మా ఫేవరెట్ గోంగూర అనమాట. గోంగూర అయితే తాలింపు వేసుకుంటున్నామండి. ఆవాలు వేసాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అట్లానే వెల్లుల్లిపాయలు చూడండి ఎన్ని వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఈ గోంగూరలోకి ఇన్ని వేసుకోవాలి. అట్లనే ఉల్లిపాయలు చూడండి. గోంగూరలోకి అయితే ఎన్ని ఉల్లిపాయలు వేసానో ఇలాగే వేపుకోవాలి. కొంచెం దూరగా వేపుకొని సరిపోతుంది. కొంచెం పసుపు, కొద్దిగా కారం. కొంచెం కారం ఎక్కువనే పడుతుంది దీనికి. కల్లుప్పు వేసుకుంటేనే కూరలు టేస్ట్ ఉంటాయి. కొన్ని కూరలకి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఎప్పుడైనా గోంగూర ఇలా తాలింపు వేసుకోండి, బాగుంటుంది. కొంచెం నీళ్ళు వేసాను. ఆ నీళ్ళు బాగా మసలాలి. మసిలిన తర్వాత అప్పుడు గోంగూర ముద్ద వేసి సిమ్లో పెట్టి బాగా ఉడికియాలి. అప్పుడే గోంగూర ఉడికి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. చూడండి, వాటర్ అయితే అలా మసిలిన తర్వాత అయితే గోంగూరకి మనం మిక్సీ చేసుకున్న గోంగూర ఉంది కదండి, అదైతే ముద్ద ఇలా వేసేయాలి. ఇట్లా గోంగూర ఒకసారి వేసేసుకున్న తర్వాత ఇట్లా ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, గోంగూర అంతా ఇలా కలిపేసుకున్నాం కదండి. పల్చగా వచ్చింది కదా, ఇది బాగా చిక్కబడే వరకు ఉడికియాలి. బాగా ఉడికిస్తేనే ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట. ఉడికిన తర్వాత చూపిస్తాను. గోంగూర అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, మనం ఎంత వాటర్ వేసామో ఇప్పుడు మంచిగా ఉడికిందనమాట. నేనైతే సిమ్లోనే పెట్టి ఉడికిస్తాను. ఒక్కసారి హైలో పెట్టేసామంటే కూర సరిగ్గా ఉడకదు, పులుపు తగ్గదనమాట. ఇట్లా అయితే పులుపు అంతా దానికి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలామంది ఫేవరెట్ కదా గోంగూర. చూడండి ఎంత బాగుందో.